హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టోరీ టెల్లర్. ఈరోజు స్టోరీ వచ్చేసి దరిచేరవ ప్రేమ పార్ట్ 7. అభితో ఫోన్ మాట్లాడుతూ శ్రేయు పైకి వెళ్ళిపోయాక దేవాంశ్ శోభ ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటూ చూపించుకున్నారు. ఉదయాన్నే లేచి బృంద ఆఫీస్కి రెడీ అవుతుంటే రాధిక హాస్పిటల్కి రెడీ అయింది. ఇద్దరూ రెడీ అయ్యి ఆ రోజు శనివారం కావడంతో రాధిక గుడికి వెళ్తుంటే రాధికతో పాటు బృంద కూడా వెళ్ళింది. దర్శనం అయ్యాక రాధికతో పాటుగా హాస్పిటల్కి వెళ్ళి సత్యమూర్తి గారిని చూసి ఆయనతో కొంచెం సేపు మాట్లాడి ఆఫీస్కి వెళ్ళింది బృంద. ఆఫీస్కి వెళ్ళి శ్రేయు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తుంటే డోర్ తీసుకుని క్యాబిన్లోకి వచ్చిన శ్రేయుకి బృంద బ్లూ కలర్ శారీలో అందంగా మెరిసిపోతూ వర్క్ చేసుకోవడంగా కనిపించి ఆమె అందానికి ఫ్లాట్ అయిపోతూ అతని కుడి చేయిని గుండెపై పెట్టుకొని తట్టుకుంటూ, నీ అందంతో చంపేస్తున్నావు బంగారం, నిన్ను చీరలో చూస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను అడిగానని నా కోసమే కట్టుకున్నావా శారీ అనుకుంటూ బృంద వైపే సర్వం మర్చిపోయి చూస్తున్నాడు. వర్క్ చేసుకుంటూ ఉన్న బృందాకి తనని ఎవరో చూస్తున్నట్టు ఉండడంతో తల ఎత్తి పైకి చూడడంతో ఆమెనే సర్వం మర్చిపోయి చూస్తున్న శ్రేయు కనిపించడంతో లేచి నిల్చుని గుడ్ మార్నింగ్ సార్ అంటూ శ్రేయుని విష్ చేస్తున్న బృందా దగ్గరకు వెళ్ళి ఆమె వెనుక ఉన్న చైర్ కాలితో పక్కకు తన్ని ఆమెను గోడకు లాక్ చేసి చీరలో లైట్గా కనిపించినట్టు కనిపిస్తూ ఉన్న ఆమె చిట్టి నడుముని అతని చేతితో ప్రెస్ చేసి వదిలాడు శ్రేయు. అతని స్పర్శకి ఆమె గుండెల్లో కలవరం మొదలైతే శ్రేయుకి మాత్రం లేత గులాబీ వర్ణంలో ఉన్న ఆమె పెదవులలోని మధువుని అందుకోవాలని ఆశగా ఉంది. కానీ ఇది కరెక్ట్ టైం కాదు అని ఆమె కళ్ళకు పెట్టుకున్న కాటుకని కొంచెం అతని చేతికి అంటించుకుని ఆమె నడుముపై దిష్టి చుక్క పెట్టి ఆమె చెవిలో గుసగుసగా యు ఆర్ లుకింగ్ గార్జియస్ మిసెస్ బృందా శ్రేయాంష్ వర్మ అంటున్న శ్రేయుని అప్పటి వరకు అతని స్పర్శకి పులికించిపోతున్న ఆమె శ్రేయు అలా అనగానే అతని స్పర్శకి ఆమెలో జరుగుతున్న మార్పును గమనించి శ్రేయుని ఆమె చేతులతో వెనక్కి నెట్టి, నేను మిస్ బృందా సత్యమూర్తిని, మిస్సెస్ బృందా శ్రేయాంష్ వర్మని కాదు అంది కోపంగా. బృందా నెట్టడంతో వెనక్కి పడబోతున్న శ్రేయు బృందా చేయి పట్టుకుని తన మీదకు లాక్కుని బృందా డెస్క్ మీద పడిపోయాడు. డెస్క్ పైన శ్రేయు పైన బృంద. అతని పైన ఉన్న బృందా నడుముని శ్రేయు చేతులు అల్లుకోబోతుంటే అతను ఏం చేయబోతున్నాడో గ్రహించిన బృంద వెంటనే అతని పైనుంచి లేచి, ఏంటి సార్ మీరు చేస్తున్నది? మీ దగ్గర పనిచేయడానికి వచ్చిన ఎంప్లాయీని మీరు ఇలాగే ట్రీట్ చేస్తారా? ఇలా అయితే నేను నా జాబ్కి రిజైన్ చేస్తాను అంది సీరియస్గా. హలో మిస్, ఏదో క్యూట్గా రెడీ అయ్యావు అని దిష్టి చుక్క పెట్టాను అంతే, దానికే ఇంత సీన్ అవసరం లేదు. అర్జెంట్ వర్క్ ఉంది, బయటకు వెళ్ళాలి పద అంటూ క్యాబిన్లోంచి బయటకు వెళ్ళిపోయాడు శ్రేయు. రే కంట్రోల్ అనుకుంటూ మనసులో, దొంగ సచ్చినోడు, చేయాల్సిందంతా చేసి ఎలా కవర్ చేస్తున్నాడో చూడు. అయినా నీ గురించి తెలిసి కూడా నీ పిఏగా వర్క్ చేయడానికి ఒప్పుకున్న చూడు, నన్ను నేను నా చెప్పుతో కొట్టుకోవాలి అనుకుంటూ వెళ్ళి కార్ ఎక్కింది బృంద కార్ ఎక్కగానే అపూర్వ ఇంటి వైపు పోనించాడు శ్రేయు. కొంచెం సేపటి తర్వాత శ్రేయు కార్ అపూర్వ ఇంటి ముందు ఆగింది. శ్రేయు ఇంట్లోకి వెళ్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా శ్రేయు వెనక్కి నడిచింది బృంద. శ్రేయు ఇంట్లోకి వెళ్ళి అత్త అని పిలుస్తుంటే, హో ఇది ఈయన గారి అత్త వాళ్ళ ఇల్లా, ఈవిడ కూతురుతోనే ఏమో ఆ రోజు రొమాన్స్ చేస్తూ కనిపించాడు అనుకుంది బృంద మనసులో. కిచెన్లో వంట చేస్తూ ఉన్న అపూర్వ శ్రేయు గొంతు వినిపించడంతో శ్రేయు వచ్చినట్టు ఉన్నాడు. నిన్న అన్నయ్య శ్రావ్యతో పెళ్లి గురించి అడుగుంటాడు, దాని గురించే మాట్లాడడానికి శ్రేయు వచ్చి ఉంటాడు అనుకుంటూ హాల్లోకి వెళ్ళిన అపూర్వ శ్రేయు పక్కనే నిలబడి ఉన్న బృందాన్ని చూసి షాక్ అవుతూ నువ్వు అంటుంటే, నేను శ్రేయు సార్ పిఏని మేడం అని చెప్పింది బృంద.
నువ్వు చనిపోయావు కదా. నేను చనిపోవడం ఏంటి మేడం, మీకేమైనా మతి భ్రమించిందా? మీ కళ్ళెదురుగా నేను కనిపిస్తుంటే చనిపోయాను అంటున్నారు. సంవత్సరం క్రితం ఒక యాక్సిడెంట్లో నువ్వు చనిపోయావు కదా అని పక్కనే శ్రేయు ఉండటం గుర్తొచ్చి, "ఆ, అదే పేపర్లో యాడ్ చూశాను, నీ ఫోటో వేసుంది, యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అని ఉంది ఆ న్యూస్లో." "ఏమో తెలీదు మేడం, నాకు యాక్సిడెంట్ అయితే అయింది, కానీ చిన్న చిన్న దెబ్బలతో నేను లోయలో పడి బ్రతికిపోయాను. వాళ్ళు ఎవరో న్యూస్ రాంగ్గా రాసి ఉంటారు." "అవునవును" అంటూ ఇంక ఈ విషయాన్ని ఎక్కువ సాగదీస్తే శ్రేయుకి డౌట్ వచ్చే అవకాశం ఉంది మనసులో. "ఎలా ఉన్నావు శ్రేయు, అమ్మా నాన్న బాగున్నారా?" "అందరం బాగున్నామత్త, మామయ్య కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు?" "పనుండి బయటకు వెళ్ళారురా." "మామయ్యతో ఏదైనా పనా?" "ఆహా లేదత్త, మీతో మాట్లాడదామనే వచ్చా." "ఆగురా, కాఫీ తీసుకొస్తా, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం." కిచెన్లోకి వెళ్ళబోయింది అపూర్వ. కిచెన్లోకి వెళ్తున్న అపూర్వ భుజాలు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చుంటూ, "కాఫీ వద్దత్త, నీతో శ్రావ్య గురించి మాట్లాడదామని వచ్చా. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా మనసులో." "ఏంటి చెప్పు శ్రేయు." "శ్రావ్యాని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదత్త. నేను తనకి ఆ రోజే చెప్పాను, తను నాకు సెట్ కాదు అని." "తను నిన్ను ప్రేమిస్తుంది శ్రేయు. తను నన్ను కేవలం ఇష్టపడుతుంది, ప్రేమించట్లేదు. నన్ను ఎలాగైనా దక్కించుకోవాలి అనే పంతం మాత్రమే ఉంది శ్రావ్యలో." "పంతంతో పెళ్లి చేసుకోలేం కదా అత్త, నువ్వే చెప్పు. నువ్వే ఈ విషయం వేదవతి ఆంటీకి, శ్రావ్యకి అర్థమయ్యేలా చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పు." "అది కాదురా." "బాయ్ అత్త, వస్తాను." అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రేయు. శ్రేయుతో పాటు బృంద కూడా. శ్రేయు వెళ్ళగానే హడావిడిగా రూమ్లోకి వెళ్ళి ఆ రోజు యాక్సిడెంట్ చేయమని సుపారీ ఇచ్చిన రౌడీకి ఫోన్ చేసి బృందాన్ని చంపనందుకు చెడామడా తిట్టి ఆ రౌడీ బుర్ర తిని, ఆ తర్వాత వేదవతికి కాల్ చేసి జరిగిందంతా చెప్పగానే వేదవతి షాక్ అయ్యి వెంటనే శ్రావ్యకి కాల్ చేసి అపూర్వ చెప్పిందంతా చెప్పడంతో నేను వెంటనే ఇండియా వస్తున్నా అని మాత్రమే చెప్పి ఫోన్ కట్ చేసిన శ్రావ్య ఆమె చేతిలో ఉన్న శ్రేయు ఫోటోకి ఆమె తాగుతున్న సిగరెట్తో బొక్కలు పెడుతూ, నన్ను 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 కాదంటావా? నన్ను కాదని నువ్వు హ్యాపీగా ఎలా ఉంటావో నేను చూస్తా. నేను పెట్టే స్వీట్ టార్చర్కి రెడీ అయిపో అంటూ ఫోన్లో ఇండియాకి టికెట్ బుక్ చేసుకుంది. విన్నారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. శ్రావ్య శ్రేయుని ఎలా స్వీట్ టార్చర్ చేస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.